వేములవాడపట్నం రెండో బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పడినటువంటి గ్రీన్ బకెట్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను శనివారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు బైరకొని రాజు, గర్దా సూర్య, గుడ్ల వెంకటేశంలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాస్, క్రాంతి కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, చంద్రగిరి శ్రీనివాస్, కూరగాయల కొమరయ్య, సత్యలక్ష్మి, పుల్కం రాజు, సంగస్వామి, నాగుల విష్ణు, రాకేష్, తూ మధు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు ధన్యవాదాలు. నూతనంగా గ్రీన్ బిర్యానీ ఇక్కడ ఓపెన్ చేసాం సెకండ్ బైపాస్ రోడ్లో. మా ఉద్దేశం ఏంటంటే మంచి క్వాలిటీ ఫుడ్ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పట్టణ ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మా దగ్గర ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మీరు చూసి 10 మంది చెప్తే కానీ మా గురించి తెలియదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంతవరకు మాత్రం మాది ఒకటే ఓన్లీ టేక్ అవేనే ఉంటుంది. ఇప్పుడు డైనింగ్ కూడా అరేంజ్ చేశాను. ఫ్యామిలీతో వచ్చి భోజనం చేయడానికి అనువుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాను. కాబట్టి ప్రజలకు వేములవాడ పట్టణంలో సెకండ్ బైపాస్లో గ్రీన్ బకెట్ బిర్యానీ రీఓపెన్ జరిగింది. ప్రజెంట్ మనకు పాస్ట్లో ఏముండే అంటే టేక్అవే ఒకటే ఉంది. టేక్అవేలో 1% to 7% వరకు మనకు ఫుడ్ అందించినాం బకెట్ బిర్యానీ. ఇప్పుడు స్పెషల్ ఏంటి అంటే ఏసీ క్యాబిన్స్ పెట్టినాం కంప్లీట్గా ఫ్యామిలీ కోసం. వేములవాడలో ఏంటి అంటే అన్నీ ఓపెన్గా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఫ్యామిలీస్ కోసం అట్రాక్షన్ కోసం స్పెషల్గా క్యాబిన్స్ అరేంజ్ చేసాం. అన్ని ఏసీ సెక్షన్స్ కూడా పెట్టాం. సో ప్రజలందరూ ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా విన్నపం.